ఇది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్. ఇది కస్టమర్ మనకి బ్యాటరీ రీప్లేస్మెంట్ కోసం తీసుకొచ్చారు. మీరు చూడొచ్చు, బ్యాటరీ అన్నది బాగా స్వెల్లింగ్ రావడం వల్ల డిస్ప్లే అన్నది ఎన్క్లోజర్ నుంచి బయటకు రిలీజ్ అయిపోయింది. ఇటువంటి కొన్ని కేసెస్లో ఒక్కొక్కసారి డిస్ప్లేస్ ఫెయిల్ అవ్వడానికి, డిస్ప్లే లైన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఈ కేసులో అట్లా ఏం జరగలేదు. డిస్ప్లే మొత్తం వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీనికి 100% జెన్యూన్ బ్యాటరీ రీప్లేస్ చేసాం విత్ 3 months వారంటీ. అండ్ నెక్స్ట్ కస్టమర్కి ఈ ప్రాబ్లం ఎట్లా జనరేట్ అయింది అని అడిగితే కస్టమర్ ఏం చెప్పారు అంటే, కస్టమర్ యూజ్ చేసే ఏదైతే 20 watt అడాప్టర్ ఉందో అది పోయింది. తన హాస్టల్లో ఉండడం వల్ల వాళ్ళ ఫ్రెండ్ OnePlus 100 watt అడాప్టర్ ఉంటే ఆ అడాప్టర్ యూజ్ చేశారు. 100 watt అడాప్టర్ ఏదైతే ఉందో అది 1 month యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాటరీకి ఇట్లా స్వెల్లింగ్ వచ్చేసింది. మీకు అందుకనే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఏ ఫోన్స్కైనా సరే కంపెనీ వాడు ఎంత వాటేజ్ అడాప్టర్ ఇచ్చాడో అంత వాటేజ్ అడాప్టర్ ఏ కంపెనీ అయినా యూజ్ చేయండి, నో ప్రాబ్లం. యాపిల్ యూజ్ చేయాలని ఏం కాదు. కంపెనీ వాడు 20 watt ఇస్తే 20 watt, 40 watt ఇస్తే 40 watt. కంపెనీ వాడు ఎంత వాటేజ్ అడాప్టర్ దానికి ఇన్పుట్ ఇచ్చాడో అంత వాటేజ్ అడాప్టర్ వరకు ఏ కంపెనీ అయినా యూజ్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ వాటేజ్ యూజ్ చేసినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ జరగడానికి అవకాశం ఉంటాయి. అండ్ నెక్స్ట్ సమ్ టైమ్స్ బ్యాటరీ కనుక తన టెంపరేచర్ లిమిట్స్ దాటిపోతే కనుక ఎక్స్ప్లోజర్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో చేయండి. బ్రాడీపేట్ 3rd Lane, గుంటూరు, MIT మొబైల్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్.